నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి కేసులో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంది. తాడిపత్రి కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడైతే ఆయన్ని అరెస్ట్ చేశారో ఆ తర్వాత డిఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి దాదాపుగా 4 గంటల పాటు ఆయన్ని విచారించి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ టెస్టులు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో హాజరుపరచగానే ఇరు తరపు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఇక్కడ పోలీసుల పైన ఒక రకమైన అసహనం వ్యక్తం చేసినట్టయితే కనిపిస్తుంది. ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ముందుగా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. అయితే 7 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడే కేసుల్లో ఇక్కడ డైరెక్ట్గా రిమాండ్ అనేది విధించే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే 7 సంవత్సరాల లోబడి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల పైన ముందుగా విచారణ జరపాలి. విచారణ జరిపిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు నిజ నిర్ధారణలు ఏవైతే చేసుకున్న తర్వాత కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులు ఇవేవీ చేయకుండా డైరెక్ట్గా కారుమూరి వెంకటరెడ్డి ఇక్కడ అంటే టీవీ డిబేట్లలో పాల్గొంటున్నారు, ఒక రకంగా అటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన్ని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేసి రాత్రే ఆయన్ని తాడిపత్రికి తీసుకెళ్లడం చూస్తుంటే కనుక ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలాగా అనాలోచితంగా ఆలోచిస్తుంది అనేది మనం గతంలోనే తెలుసుకోవచ్చు. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా ఇక్కడ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. గతంలోనూ సరే హైకోర్టులో కూడా పోలీసులకు ఇదే విషయమైన రకంగా ఒక రకమైన అసంతృప్తి హైకోర్టు కూడా వ్యక్తం చేసింది. అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా మరోవైపు మఫ్టీలో వెళ్ళడానికి ఎవరికి కూడా అధికారాలు లేవు. తర్వాత అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కారణాలు అయితే అరెస్ట్ చేసే ముందు తెలిపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క గైడ్ లైన్స్ కూడా పోలీసులు పాటించలేదు. పాటించకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం, ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత తాడిపత్రి కోర్టులోకి తీసుకురావడం చూస్తుంటే పోలీసులు ఒక రకంగా వైఫల్యం చెందారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్గా ఎప్పుడైతే కోర్టు నుంచి బెయిల్ వచ్చిందో బెయిల్ తర్వాత కారుమూరి వెంకటరెడ్డి కూడా ప్రముఖ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన స్పందించారు. పోలీసులు కావాలనే కక్షపూరితంగా తనను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో వచ్చారు అని చెప్పి ఆయన అయితే తెలిపారు. ఇంతకుముందు కూడా సోషల్ యాక్టివిస్టుల అరెస్టులు జరిగినప్పుడు కూడా హైకోర్టు ఇదే రకంగా ప్రశ్నించింది పోలీసులను. ఏంటంటే 41A నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత అది ఎందుకు ప్రేరేపించారు, సోషల్ యాక్టివిస్టులు అలా మాట్లాడడానికి రీజన్ ఏంటి, అవన్నీ కూడా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసిన తర్వాత అక్కడ అంటే డిఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. కానీ ఇవేవి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగట్లేదు. ఎందుకంటే తాము చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్రజలకు నచ్చకపోయినా సరే అందరూ నోరు మూసుకొని ఉండాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎవరైనా సరే ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని గనక ప్రశ్నిస్తే ఖచ్చితంగా అరెస్టులు చేసే వరకు కూడా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి విషయంలో కూడా సేమ్ అలాగే జరిగింది. ఏదైతే ఛానళ్లలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను పూర్తిగా అటు సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికలుగా ఆయన తీసుకొస్తున్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇరకాటంలో పెడుతున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్లడం, కోర్టులు మరోసారి ఇటు పోలీసుల పైన అసహనం వ్యక్తం చేసిన ఇది ఏదైతే ఉందో ఈ మొత్తం జరిగిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చంద్రబాబుకు ఒక చెంపపెట్టు లాంటిది, ఆయన ప్రభుత్వానికి, ఆయనకు, పోలీస్ డిపార్ట్మెంట్కు అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇక్కడ ఘాటుగా స్పందించింది.